హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, ఇంతవరకు మీరు ఎక్కడ చూడని ఎవ్వరూ చెప్పని చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నానండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మీరు చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. జనరల్గా మన ఇంట్లోన మనం అందరము రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. రెగ్యులర్గా మనం వాడే వాటర్ ట్యాప్స్ అనేవి స్టీల్‌వైనా, ప్లాస్టిక్‌వైనా కూడాను ఇలా మనకి మురికనేది పట్టేసి ప్లాస్టిక్ మీద అనుకోండి జంగులా పట్టేస్తుంది. అంటే మురికనేది ఎక్కువ పట్టేస్తుంది. స్టీల్‌వి అయితే ఇంకా వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా క్లీన్ చేసినా కూడాను క్లీన్ చేసేటప్పుడు నీట్‌గానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఇంకా మరకలనేవి అస్సలు పోవండి. అలా మచ్చల్లా ఉండిపోయి చాలా అసహ్యంగా ఉంటాయి. సో, ఇలా వాటర్ మార్కులు, సోప్ మార్కులనేవి మనకి ఇలా ట్యాప్స్ మీద ఉండేటప్పుడు వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ నెల రోజులైనా ఆ మరకలు పడకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా, కోల్గేట్. సో, దాన్ని కొంచెం తీసుకొని అందులో కొంచెం ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా వల్ల మనకి మరకలనేవి చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్‌ని మిక్స్ చేసుకొని ఇలా మీరు మిశ్రమాన్ని తయారు చేసేసుకోండి. సో, ఈ మిశ్రమం మనకు కొంచెంలా కనిపిస్తుంది గానీ మన ఇంట్లో ఉండే వాటర్ ట్యాప్స్ అన్నిటికి కూడా ఇది సరిపోతుందండి. జస్ట్ మీరు నెలకొక్కసారి, 2 సార్లు గనక లేదంటే వారానికి ఒక్కసారి అయినా కూడా ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని జస్ట్ మీరు అప్లై చేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక ఓల్డ్ బ్రష్ ఉందనుకోండి, దాంతో పాటు ఇలా మనకి వాటర్ ట్యాప్స్ మీద మచ్చలు, మరకలు, సోప్ మరకలు అనేవి ఉంటాయి కదండీ. ముఖ్యంగా స్టీల్‌వి అనుకోండి తుప్పు అనేది పట్టేస్తూ ఉంటుందండి. వీటన్నిటిని ఈజీగా ఇలా క్లీన్ చేసేయొచ్చు. ఓన్లీ ఇలా మనకి ఇవే కాకుండా మనం స్నానం చేసే షవర్లు అనేవి ఉంటాయి కదండీ. సో, షవర్స్ కూడా మనం వాటర్ షవర్ అనేది ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూడండి మనకి ఎంత మట్టి అనేది, అంటే మనకు వాటర్‌లో కూడా మట్టి అనేది ఉంటుంది కదా, ఆ మట్టి కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. జస్ట్ నేను బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసేసానండి. జస్ట్ కొంచెం వాటర్ పోసి చేత్తో ఒకసారి ఇలా రుద్దేయండి. మనకి మొత్తం ఎక్కడెక్కడైనా తుప్పు గానీ, వాటర్ మరకలు గానీ, మట్టి లాంటిది ఏది పట్టేసినా కూడాను చాలా చాలా ఈజీగా నిమిషాల్లోనే క్లీన్ అయిపోతుందండి. ప్లాస్టిక్ ట్యాప్స్ మీద కూడా మనకు నల్లగా అయితే జిగురులా పట్టేస్తుంది కదా, అది కూడా ఈజీగా పోతుందండి. అలాగే మనకు వాటర్ ట్యాప్స్ అనేవి ఎప్పుడు కూడాను చాలా నీట్‌గా ఇలా ఉంటాయి. వాటర్ మరకలు, సోప్ మరకలు లేకుండా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా రెండవ టిప్‌నైతే చూద్దాము. సో, మనలో చాలా మందికి అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది కదండీ. ఏంటంటే బట్టల మీద మనం టీ తాగేటప్పుడు గానీ, బై మిస్టేక్ గానీ కాఫీలు, టీ లాంటివి గట్టా పడితే అస్సల మరకలనేవి వదలవండి. చాలామంది నాకు కామెంట్‌లో ఎక్కువగా ఇదే క్వెషన్ అనేది అడుగుతూ ఉంటారనమాట. సో, దానికోసం మీకు ఇలా యూజ్ అవుతుందనైతే నేను వీడియోలో క్లియర్‌గా మీకు అర్థమవ్వడం కోసం ఒక వైట్ బనియన్ ఆల్రెడీ నేను వాష్ చేసిందేనండి ఇది. సో, దీన్ని తీసుకొని కొంచెము నేను ఇక్కడైతే టీ వేసాను చూసారు. టీ అనేది క్షణాల్లోనే మనకి మరక అనేది అయిపోతుందండి. అస్సలు క్లీన్ చేయలేము. ఎప్పుడైనా మీ బట్టల మీద టీ మరకలు గానీ, కాఫీ మరకలు పడ్డాయంటే వెంటనే క్లీన్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఏమీ లేదు, జస్ట్ నేను ఈ మరక మీద కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసానండి. మీరు కావాలంటే షాంపూ ఆర్ ఇంకేదైనా కూడాను వేసేసుకొని జస్ట్ మనం ఇలా బ్రష్ తోటి అది వదిలినంత వరకు కూడా ఒక నిమిషం రుద్దితే మనకి మొత్తం కూడా పోతుందనమాట. కొంచెం కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోండి. జస్ట్ ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే సరిపోతుందండి. బేకింగ్ సోడా వల్ల మనకి క్లాత్ లోపలికి వెళ్ళిపోయిన టీ, కాఫీ మరకలనేవి చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. కావాలంటే మీరు వెంటనే ఇలా సబ్బు బ్రష్ కూడా పెట్టేసుకోవచ్చండి. లేదనుకున్నట్లయితే జస్ట్ ఇలా మీరు క్లీన్ చేసుకున్నట్లయితే అసలు మనకు వదలదు, ఇంక ఈ బట్ట పాడైపోయింది, ఇంక ఈ మరక పోదు అని పక్కన పడేసిన క్లాత్ సైతం మనకు చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఒకసారి వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్లోన చేత్తో మాత్రం ఇలా రఫ్ చేయండి. లోన ఒకవేళ ఇంకేదైనా టీ లాంటిది గట్టా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరైతే జస్ట్ ఇలా క్లీన్ చేసేసారనుకోండి, మనకు మరక అనేది ఎక్కడ వేసామో కూడా తెలియదనమాట. అంత బాగా క్లీన్ అయిపోతుందండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. జనరల్‌గా మన ఆడవారము ఇటువంటి హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి, పర్సెస్ లాంటివి గట్టా వాడుతూ ఉంటాం కదా, ప్రతీది కూడా ఎక్కువగా ఇందులో పెడుతూ ఉంటాం కాబట్టి మరకలు, మచ్చలు ఇవన్నీ పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పేరెంట్స్ మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు బిస్కెట్లని, కూల్ డ్రింక్స్ అని, రకరకాల స్నాక్స్ పెట్టేటప్పుడు ఆయిల్ జిడ్డు ఇదంతా కూడా పడిపోతే దీన్ని మాటికి క్లీన్ చేయలేమండి. ముఖ్యంగా ఇటువంటి లెదర్స్ క్లీన్ చేసామనుకోండి త్వరగా పాడైపోతాయి. ఇలా పాడైపోయే ఛాన్స్ లేకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు కూడా నీట్‌గా మంచి స్మెల్ రావాలి, బ్యాగ్ అనేది కొత్తదా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ లోన వైపు అప్పుడప్పుడు కూడాను కొంచెం పౌడర్ వేసేయండి. పౌడర్ వల్ల మనకేంటంటే బ్యాక్టీరియా ఏదైనా పోతుంది. చెమ్మ అనేది చేరనివ్వకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. జస్ట్ కొంచెం ఇలా పైన వేసేసుకొని 2, 3 సార్లు చేత్తో ఇలా చేసేసుకొని రఫ్ చేసుకొని కిందకి 2 సార్లు ఇలా కొట్టేయండి. లోనుండే డస్ట్ పార్టికల్స్ ఏవున్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో, లోనైతే క్లీన్ చేసేసాం కానీ లెదర్ అనేది మనకి చాలా డల్లిష్‌గా, మురికిగా ఉంటుంది కదా. సో, దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. దీనికోసం మన ఇంట్లో ఇటువంటి
మాయిశ్చరైజేషన్ క్రీమ్‌ని గానీ, లేదంటే అప్పుడప్పుడు ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన క్రీమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ! వాటిని మనం ఇలా లెదర్ ఐటెమ్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ కొంచెం అంటే కొంచెము ఇలా బ్యాగ్‌పై అప్లై చేసుకొని, కాటన్‌తో గానీ, కాటన్ క్లాత్‌తో గానీ చుట్టూ కూడాను జిప్పులతో పాటు జిప్ దగ్గర కూడాను ఇలా క్లీన్ చేసామనుకోండి వ్యాజ్‌లైన్ తోటి, మురికి, డస్ట్ పార్టికల్స్ అనేవి పోతాయండి. ముఖ్యంగా జిప్ కూడా స్ట్రక్ అవ్వకుండా ఉంటుందనమాట. మధ్య మధ్యలో ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది కదా! స్ట్రక్ అవ్వకుండా కూడా ఉంటుందనమాట. జస్ట్ ఇలా అప్లై చేసేసుకొని మనం క్లీన్ చేసుకున్నామనుకోండి, బ్యాగ్ అనేది మనం ఎప్పుడో ఉతుక్కున్నా కూడాను అంతవరకు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా, బ్యాగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. నేనెప్పుడు కూడా ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేస్తాను. టైం ఉండేటప్పుడు వాష్ చేసుకొని ఇలా వాడుకుంటూ ఉంటాననమాట. సో, ఖచ్చితంగా మీకు టైం ఉన్నట్లయితే అప్పుడప్పుడు కూడాను ఎండలో ఒక గంట పెడితే అసలు వాష్ చేసుకునే పని కూడా ఉండదండి. వీలుంటే మాత్రం వాష్ చేసుకుంటే 2 నెలలకొకసారి, నెలకొకసారి సరిపోతుందనమాట. సో, ఇలా ఒక్క చుక్క మనం వాటర్‌ని యూజ్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా కొత్తదనం తయారు చేసుకోవచ్చు ఇలా. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. మనలో చాలా మందికి హెయిర్ అనేది ఎందుకు ఊడిపోతుందో తెలియదు గానీ, హెయిర్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా రెగ్యులర్‌గా ఇలా తల మీద చెయ్యేస్తే చాలు విపరీతంగా ఊడిపోయి, కొంతమంది జుట్టు అనేది చిట్లిపోయినట్టు, చుండ్రు పట్టేసి హెయిర్ గ్రోత్ అనేది అస్సలు కనిపించదండి. కొంతమందికి చిన్న వయసులోనే పండు వెంట్రుకలనేవి వచ్చేస్తూ ఉంటాయి. అంటే తెల్ల వెంట్రుకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండీ! సో, ఇలా చిన్న పిల్లలుగా ఉండేటప్పుడే లేదంటే పెద్దవారైనా కూడాను ఫ్యూచర్‌లో కూడా మనకి జుట్టు సమస్యలనేవి రాకుండా, జుట్టు ఊడిపోకుండా, కుదుళ్ళ నుంచి కూడా నల్లగా గ్రోత్ పెరగాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో, రెగ్యులర్‌గా నేను ఇంట్లో మా పాపకి వాడుతూ ఉంటానండి. మా పాపకి 7 ఇయర్స్. నేను కూడా వాడుతూ ఉంటాను. చాలా మంచి రిజల్ట్ అండి. ముఖ్యంగా ఈ వేసవికాలం అనేది వచ్చేసింది కదా! మనకి వేడికి ఏంటంటే తలనొప్పి కూడా వచ్చేస్తుందండి. ఈ తలనొప్పి కూడా రాకుండా చలువ కూడా చేస్తుంది మెంతుల వల్ల. జస్ట్ మనం తలకు రాసుకునే ఆయిల్‌ని ఎంత కావాలో అంత ఇలా తలకు రాసుకునేటట్టుగా కొంచెం బౌల్‌లో వేసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా ఇలా కొంచెం వేడి చేయండి. ఇలా వేడి చేసి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు ఈ ఆయిల్ అనేది మనం చక్కగా తలకు పట్టించేసుకోవచ్చండి. రెగ్యులర్ ఆయిల్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు స్నానం చేసే గంట ముందైనా కూడాను దీన్ని అప్లై చేశారనుకోండి, కుదుళ్ళ నుంచి ఊడిపోయిన మీ జుట్టు అనేది మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుందండి. పెరిగిన జుట్టు అనేది చాలా ఒత్తుగా, నల్లగా గ్రోత్ పెరుగుతుందండి. ముఖ్యంగా చిన్న పిల్లలకి గానీ, పెద్దవారికి గానీ చుండ్రు అనేది రాకుండా, హెయిర్ అనేది తెల్లబడిపోకుండా, హెయిర్ సమస్యలన్నిటిని తగ్గిస్తుందండి. గోరువెచ్చటి నూనెతోటి స్కాల్ప్ పట్టించి అప్లై చేయడం వల్ల వేడి, తలనొప్పి ఇవన్నీ కూడా తగ్గుతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇక తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్పునైతే తెలుసుకుందాం. ఈ చిట్కా వల్ల కూడా మన శ్రమ తగ్గుతుంది. చాలా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చండి. జనరల్‌గా మనము బట్టలనేవి ఐరన్ చేసుకుంటే గాని వేసుకోలేము కదా! ఒక్కొక్కసారి బయటకు వెళ్ళే బట్టలైతే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. సో, అలాంటప్పుడు మన దగ్గర ఐరన్ బాక్స్ లేకున్నా, లేదంటే ఐరన్ చేసేవాళ్ళు లేకునేటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా ఎలా ఐరన్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందామండి. సో, ఐరన్ కోసం నేనైతే ఇలా సెటప్ చేసుకున్నానండి. ముందైతే ఒక రగ్గు మెత్తటిగా ఉండే చిన్న దుప్పటిని వేసుకున్నాను. ఎందువల్లంటే మనం ఐరన్ చేసేటప్పుడు గ్రిప్‌గా ఉంటుంది కాబట్టి. ఆ తరువాత జస్ట్ ఒక కుక్కర్ తీసుకోండి. ఇంట్లో కుక్కర్ అందరికీ ఉంటూనే ఉంటుంది కదా! ఇందులోనైతే ఒక 4, 5 గ్లాసుల వరకు కూడా వేడి నీళ్ళని మరిగించి వేసేసుకోండి. ఆ తర్వాత మన ఇంట్లోని ఇటువంటి చిన్న చిన్న రుబ్బు రోళ్ళనేవి ఉంటాయి కదండీ! సో, పైన మనకి సన్ని అనేది ఉంటుంది కదా! దాన్ని తీసుకొని రుబ్బు రోల్ని ఈ విధంగా పెట్టండి. వేడి నీళ్ళు అడుగున పోసేసిన తర్వాత కుక్కర్‌లో. దీనివల్ల మనకేంటంటే కుక్కర్ అనేది కదలకుండా వేడి వల్ల మనకేంటంటే ఆ రాయి కూడా వేడెక్కి మనం బట్టలు చేయవలసినవి, ఐరన్ చేయవలసినవన్నీ చాలా నీట్‌గా ఐరన్ అవుతాయి. చూసారు కదా! జస్ట్ మనం కుక్కర్ ఇలా పెట్టేసరికి అక్కడ ఐరన్ లాగా అయితే అయిపోయిందండి. నార్మల్‌గా మనం ఐరన్ చేయించుకోవాలంటే ఒక్క డ్రెస్‌కే మనకి 20-25 రూపీస్ తీసుకుంటారండి. లేదు మనం ఇంట్లోనే చేసుకోవాలనుకున్నట్లయితే మనకు కరెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా రూపాయి ఖర్చు లేకుండా జస్ట్ మనం కుక్కర్‌లో పోసిన 4, 5 గ్లాసుల వాటర్ తోటి ఇలా మనం 4, 5 జతల వరకు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అంతేనండి. జస్ట్ కుక్కర్ మీద మూత పెట్టేసుకోండి. బెల్ట్ కూడా పెట్టండి ఆవిరనేది బయటకు పోకుండా. ఇలా జస్ట్ కుక్కర్ హ్యాండిల్ తిప్పుకుంటూ మీరు చేయవలసిన డ్రెస్ అంతటిని కూడా చాలా చాలా ఈజీగా ఈక్వల్‌గా చేసేసుకోవచ్చు. ఇంకా ఇది సిల్క్ డ్రెస్ కాబట్టి మీకు ఇంకా ఇలా కనిపిస్తుంది గానీ, మీకు ఇంకా ఐరన్ చేయవలసినవి ఏవైనా కూడా కాటన్ డ్రెస్సులు గానీ, కాటన్ శారీస్ గానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా మనకైతే చాలా బాగా అయితే ఐరన్ అయిపోతాయి. లోన పెట్టిన రుబ్బురోలు కూడా మనకి వేడెక్కిపోతుంది. అలాగే మనము చేయవలసిన బట్టలనేవి చాలా ఈజీగా వాటర్ అనేది బయటకి లీక్ అవ్వకుండా వేడి అనేది బయటకు పోదు కాబట్టి 4, 5 జతల వరకు కూడా మనం బట్టల్ని చాలా ఈజీగా కూర్చునే ప్లేస్ నుంచి కదలకుండా చేసేయొచ్చండి. చెయ్యండి మీకే ఈసారి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి.
సో చూసారు కదండీ ఎంత సింపుల్‌గా నేను డ్రెస్ అయితే జస్ట్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు. నేను సిల్క్ డ్రెస్ చేస్తేనే ఇలా ఉందంటే ఇంకా కాటన్ బట్టలు ఇంకేవి చేసినా కూడాను చాలా చక్కగా ఉంటాయండి. ఈసారి ఎప్పుడైనా బట్టలు ఇస్త్రీ చేసి లేవు, ఐరన్ బాక్స్ అవైలబుల్‌గా లేదు, మేము ఖచ్చితంగా బట్టలు ఐరన్ చేసుకొని బయటికి వెళ్ళాలి, లేదంటే మాకు శ్రమ తగ్గాలి, కరెంట్ బిల్లు తక్కువ రావాలి, డబ్బులు అవ్వకుండా ఐరన్ చేసుకోవాలి బట్టలు అనుకున్నట్లయితే జస్ట్ ఇలా ఒక కుక్కర్ ఉంటే చాలండి. ఎన్ని బట్టలైనా కూడా మనం ఐరన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈసారి ఒకసారి ఐరన్ చేసుకోవాలనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.